హలో హాయ్. ఈరోజు మనం వెజ్ బుర్జీ చూసేద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి రంగు మారిన తర్వాత టొమాటో ముక్కలు వేసి బాగా మగ్గించాలి. ఇది మగ్గుతూ ఉండగా ప్యారలల్గా ఒక బౌల్లో 6 టీ స్పూన్స్ శనగపిండి వేసి ఇలా వాటర్ వేసి కొంచెం బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకోవాలి. మగ్గుతున్న టొమాటో ముక్కల్లో ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలిపి దాంట్లో మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ను, అలాగే కొంచెం ఆయిల్, కొత్తిమీర తరుగు వేసి ఒక్కసారి మూత పెట్టాలి. 2 మినిట్స్ అయిన తర్వాత దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఈ కలిపే ప్రాసెస్ అనేది మనం ఎక్కడ ఆపకుండా చేసుకుంటే బుర్జీ బాగా వస్తుంది. 10 మినిట్స్ కొంచెం ఓపికగా కలిపితే వెజ్ బుర్జీ